ఏదేదో అంటే పోయినటువంటి లక్ష్యం ఏంది, మీరు అక్కడ చేసేటువంటి రాజకీయ ఉపన్యాసాలు ఏంది అంటే అక్కడికి వెళ్ళినా అక్కడ కూడా మామూలుగా దావోసును వేదికగా చేసుకుని మీరు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారా, లేదా ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారా, లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏడున్నటువంటి ఎల్లో మీడియాను ఉపయోగించుకొని రోజు ఇక్కడ తిట్టాడు ఇక్కడ రాయించుకునే వాళ్ళు మళ్ళీ దావోసు వెళ్ళి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ మాట్లాడాల్సినటువంటి పని లేదు. అయినా సరే పాపం ఆయన కొడుకు చెప్పాడు 2004లో చంద్రబాబు నాయుడు గారు కనుక ఓడిపోకుండా ఉండి ఉంటే రాష్ట్రం పరిస్థితి వేరుగా ఉండదు. అవును, రాష్ట్రం పరిస్థితి వేరుగానే ఉండదు, రాష్ట్రం అధోగతి పాలైంది. అనుమానం లేకుండా 2004లో రాజశేఖర రెడ్డి గారు కాకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ గెలిచి ఉంటే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది అధోగతి పాలై ఉండేది, వల్లకాడుగా మారిపోయి ఉండేది. దాన్ని ఆయన 2000లోనే ఆయన మేము గారు 2004లో గెలిచి ఉంటే ఓడిపోకుండా ఉంటే రాష్ట్ర పరిస్థితి వేరుగా ఉండేది అనేటువంటిది. ఆ రోజుకి పిల్లవాడు చెడ్డీలు వేసుకొని తిరుగుతున్నాడు హైదరాబాద్ లో. ఏదో పెద్ద అనుభవం ఉన్నటువంటి వాడిలాగా 2004లోనే మేము కానీ గెలిచి ఉంటే మేము కంటిన్యూటీగానే ఉంటే బ్రహ్మాండంగా ఉండేది అని చెప్పాను. నేను అడుగుతున్నా, ఒకవేళ 2004లో మీరే కనుక గెలిచి ఉంటే పేదలకు ఇళ్ళు ఉండేదా, 108 లాంటి సేవలు వచ్చిండయా, ఆరోగ్యశ్రీ వచ్చిండేదా, ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చిండే వాళ్ళ, రైతులకు ఉచిత విద్యుత్ అందిండేదా? కాబట్టి అన్ని రకాలైనటువంటి వాళ్ళు చంద్రబాబు ఓడిపోయాడు కాబట్టే దాదాపుగా ఈరోజు ఒక్కసారి చూస్తే రైతులు, యువత, కార్మికులు అన్ని రకాలైనటువంటి వర్గాలకి మేలు కలిగించాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాదాపుగా ప్రభుత్వ రంగ సంస్థలు 54 మూతపడ్డాయి. ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేశాడు. అటువంటి పరిస్థితుల్లో అన్ని వర్గాలకి మేలు జరిగేటువంటి విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ నిర్ణయాలతో పాటు ఆ రోజు ఆర్టీసీ కూడా మూతపడకుండా దానిని కొనసాగించినటువంటి ఘనత ఒకసారి గుర్తు చేసుకుంటే అది రాజశేఖర రెడ్డి గారు. వ్యవసాయం అయితే చంద్రబాబు నాయుడు దండగా అంటే మరలా పండగ అయినట్టుగా చేశాడు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాడు. చంద్రబాబు చెప్తాడు కులీ కుతుబ్ షా తర్వాత నేనే హైదరాబాద్ అని చెప్పి. ఎందుకు అది కూడా చెప్పు. కులీ కుతుబ్ షా కన్నా హైదరాబాద్ భాగ్యనగరాన్ని నేనే చేశానని చెప్పుకోలేకపోయావు. ఏముంది దాంట్లో, పెద్ద అసహ్యం లేదు కదా. అసహ్యాన్ని జయించినటువంటి వాడు నువ్వు, చెప్పుకోవడానికి ఏదైనా చెప్పుకోగలిగినటువంటి వాడివి. కాబట్టి ఎవరన్నా నవ్వుతారేమో నేను చెప్పేటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఏదన్నా మాట్లాడితే ఎవరన్నా నవ్వుతారేమో, మనకి ఎంత అసహ్యంగా ఉంటుందనేటువంటిది ఏమీ లేకుండా దేశ విదేశాలకు వెళ్ళినా సరే ఏమి జంకు బంకు లేకుండా అబద్ధాలు చెప్పడం అనేటువంటిది అలవాటు అయిపోయింది ఆ ప్రాణానికి. కాబట్టి ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడొచ్చి ఎవరి వల్ల వచ్చింది? శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎవరు పూర్తి చేశారు? ల్యాండ్ భూసేకరణ పూర్తి చేయలేకపోయావు నువ్వు నీ హయాంలో. ఏదో చాలా విజన్ ఉండేటువంటి ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి నువ్వు భూసేకరణ పూర్తి చేయలేకపోతే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత భూసేకరణ పూర్తి చేసి శంషాబాద్ విమానాశ్రయం ఆయన హయాంలో కట్టాడు. ఔటర్ రింగ్ రోడ్ ఈ రోజు మనం వెళ్ళినా సరే హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ గురించి చాలా మంది నీలాంటి వాడికి 10 జన్మలు ఎత్తినా సరే రానటువంటి ఆలోచన. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నువ్వు తిట్టడం కాదు, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిన్ను నువ్వు పొగుడుకునే ముందు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం అభివృద్ధి జరిగింది అనేటువంటిది కూడా అవలోకనం చేసుకుంటే నీకన్నా బాగా జరిగిందా అభివృద్ధి లేదా అనేటువంటి దానికి నీకే సమాధానం వస్తుంది. కాబట్టి ఆ రోజు మీ బాబు కనుక గెలిచుంటే, బాబు నాయన లోకేష్, ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది వల్లకాడుగా మారి ఇప్పటికే మరలా ఏదైతే ఉన్నారో అందరూ అప్పటికి కొంతమంది వలసపోయినారు, మిగతా కొరవ కూడా వలసపడ్డారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే వ్యవసాయం మీద మరలా ఆశలు ఏర్పడి ఎక్కడెక్కడో పాపం రైల్వే స్టేషన్ లో అడుక్కు తింటున్నటువంటి పేద రైతులు మరలా తిరిగి గ్రామాల్లోకి వచ్చి వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటే మంచిది, గుర్తు తెచ్చుకుంటే మంచిది. అదేవిధంగా పాపం ఈయన చెప్పాడు, ఈయనేదో పెద్ద ఇదైనట్టుగా ప్రతిసారి పాపం విజయం అనేటువంటిది ఈయనకి ఎదురులేనట్టుగా. మీ పరిస్థితి ఏంది? 2004లో గెలవడం ఏంది? అసలు మీరు ఎప్పుడు గెలిచారో ఒకసారి చెప్పండి. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేతిలోకి ఏ విధంగా పోయింది? 95లో 94లో రామారావు గారు గెలిచారు. అప్పటికి మీ బాబు లేడు, చంద్రబాబు లేడు. 95లో రామారావుకు వెన్నుపోటు పొడిచి పెరుక్కున్నారు. వాస్తవమా కాదా? 95లో రామారావుకు వెన్నుపోటు పొడిచారా, లేదా జనాలు 95లో మీ నాయన తీసుకున్నప్పుడు మీ నాయన చూసి ఓట్లు వేశారా? 94లో పాప రామారావు గారిని చూసి ఓటు వేస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచి 95లో నువ్వు పార్టీ పెరుక్కున్నావు. 95లో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మీ గొప్పతనం ఏమీ లేదు. దాన్ని ఒప్పుకుంటారా? కనీసం అది కూడా మా గొప్పతనమే. ఆ రోజు రామారావు గారిని కాదు, మా తాతను చూసేలేదు, మా బాబుని చూసే ఓట్లు వేసినారు, మా తాతను మేమే ముఖ్యమంత్రి చేశామని చెప్పుకోదలుచుకుంటే ఏం చేయగలిగేది ఏం లేదు. అది కూడా చెప్పుకోవడానికి కూడా మీరు ఏమి సందేహించేటువంటి వ్యక్తులు కాదు. అదేమో చెప్పగలరు, ధైర్యంగా ఆ మాట అయినా చెప్పగలరు. కానీ 95లో మీరు వెన్నుపోటు పొడిచారు, పెరుక్కున్నారు అనేటువంటిది ప్రజలందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. 99కి వద్దాం.
కార్గిల్ వార్ రావడం, ఆ రోజు వాజ్పేయి గారు ఉండడం, ఆయన్ని అర్ధాంతరంగా దించేయడం, ఆయన మీద సానుభూతి రావడం, ఆ రోజు మీరు ఆయనతో జత కట్టడం, 99లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 99లో మరలా అధికారంలోకి వచ్చారు. 2004 ఒంటరిగా పోటీ చేశారు, అడ్రస్ లేరు. 2009 అడ్రస్ లేరు, మళ్ళీ మహాకూటమి అన్ని రకరకాలైనటువంటి పెట్టుకుని అడ్రస్ లేకుండా ఓడిపోయారు. 2014 వచ్చేటప్పటికి మరలా ఆ రోజు పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ వేవు, మీరు అందరూ కలిసి 2014లో ఒక కూటమిలాగా ఏర్పడి 2014లో అధికారంలోకి వచ్చారు. 2019లో పరిస్థితి ఏంటి? విడిపోయిన తర్వాత మిమ్మల్ని మరలా ప్రజలు అడ్రస్ లేకుండా చేశారు. మరలా 2024 వచ్చేటప్పటికి ఇదే మోడీ అవసరం వచ్చింది. ఎన్ని మాటలు మాట్లాడారు మోడీని మీరు అంతకుముందు? మోడీ వాళ్ళు అసలు మామూలుగా చంద్రబాబు నాయుడు అయితే హూ ఆర్ యూ అని చెప్పి వచ్చిన అన్నటువంటి ఇంగ్లీష్ లో ఢిల్లీలో కూర్చొని ఏమేమి మాట్లాడాడో. నేను ఐఎమ్ ఏ ఫాదర్ ఆఫ్ లోకేష్, ఐఎమ్ ఏ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ అపిలోడ్ పేరు, ఏం పేరు ఏదో ఉంది అపిలోడ్ పేరు, అయ్యా దేవాన్స్. హూ ఆర్ యూ అని అడిగాడు. అటువంటి అడిగినటువంటి వాడు, ఆ హూ ఆర్ యూ అని అడిగినటువంటి వాడే మరలా ఆయన దగ్గరికి పోయి ఆయన మరలా కాళ్ళ వేళబడి వాళ్ళందరితో పొత్తు కలిపి మరలా ఏదైతే పాపం ఆ పవన్ అయితే పాపం అప్పుడు చెప్పాడు పవన్ కళ్యాణ్, మా కుటుంబ సభ్యుల్ని విమర్శించాడు, లోకేష్ని వదిలిపెట్టిన అన్నాడు. మళ్ళీ ఆయన అందరినీ కలుపుకొని అందరు కలిసి ఒక 2024లో మరలా మీరు తిరిగి అధికారంలోకి వచ్చారు. కాబట్టి మీరు చేసినటువంటివి ఏంటి అంటే 2014లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి ఘనకార్యాలు విభజన సమస్యలు. ఆ రోజు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి విభజన సమస్యలు ఏ పరిష్కారం కాలే. తమరు ఓటు కోటు పుణ్యమా అని చెప్పి అర్థాంతరంగా వదిలేసేసి ప్రత్యేకవాదం తాకట్టు పెట్టి అక్కడి నుంచి పాలన చెత్తగించి అమరావతికి వచ్చారు. అన్ని విధాల ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు నిర్వీర్యం చేశారు, నిరుద్యోగులు పెంచారు. మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏమైనా ఉండే స్కాములు తప్ప రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారు. ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మీ హయాంలో నెరవేర్చలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరలా ఈరోజు మీరు వాపును చూసి బల్బు అనుకొని ఏదో దారి పొడగలను చూసి బ్రహ్మాండంగా పెద్ద పెద్ద బెలూన్లుగా మీరు ఊహించుకొని ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి మీ వాపు తగ్గిన రోజు, మీ ఈ బుడగలన్నీ పేలిన రోజు ఒకటే గుర్తుంచుకోండి. మీరు అనుకుంటున్నారు ఈరోజు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు. మీరు ప్రజలే మీ బుక్కులు రాస్తున్నారు. ఈరోజు మీరు చేసినటువంటి పాపాల చిట్టా, నువ్వు ఆ రోజు రెడ్ బుక్ రాశానని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా తిరిగి నువ్వు ఒక్కడో రాయడం కాదు, ప్రజలు ఎప్పటికప్పుడు మీ పాపాల చిట్టా రాస్తున్నారు. గుర్తుంచుకోండి. శాశ్వతంగా అధికారం అనేటువంటిది ఈసారి కోల్పోతే మీరు రాష్ట్రంలో కూడా తిరిగి మళ్ళీ మీరు నేరుగా స్విట్జర్లాండ్కి వెళ్ళిపోవాల్సిందే, దావోస్కి వెళ్ళిపోయి అక్కడే ఉండాల్సిందే శాశ్వతంగా. అటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కలుగుతున్నా. రాష్ట్రంలో మీ మీద ఆ స్థాయిలో వ్యతిరేకుతుంది. చంద్రబాబు నాయుడు నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, ఏమాత్రం బిడీ పట్టంలే, ఏమాత్రం సిగ్గుపడటంలే. సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం సాధించడానికి నేను కారణం అని చెప్పి చెప్పాడు. మరలా అంతకుముందే చెప్పాను నేను. సత్యనారాయణ చరిత్ర తెలుసా? సత్యనారాయణ ఎప్పుడు పనిచేశాడు? అసలు సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ కు సంబంధించి ముందు మైక్రోసాఫ్ట్ గురించి మాట్లాడొస్తే మైక్రోసాఫ్ట్ ఎక్కడొచ్చింది? 1998లో ఒక టెంపరీ సెటప్ లో నడిచింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 42 ఎకరాల 25 సెంట్లు భూమి వాళ్ళకి కేటాయిస్తే 2004 నవంబర్ 15వ తేదీ దానిని పూర్తి చేసి దానిని ప్రారంభించాడు ఆయన. ఆ ప్రాజెక్ట్ ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంది. బహుశా అమెరికా తర్వాత అతిపెద్ద మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చింది హైదరాబాద్ లోనే, రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. మీ హయాంలో రాలేదు. 1992లో మైక్రోసాఫ్ట్ లో చేరాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పా ఒకసారి, సత్యనారాయణలా మీరు ఒకసారి కొట్టి చూడండి, ఎవరన్నా గూగుల్కి వెళ్ళి సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ లో ఎప్పుడు చేరాడు, ఎప్పుడు ఉద్యోగం ప్రారంభించాడు? 1992లో. అప్పుడు నువ్వు రామారావు వెన్నుపోటు కూడా పడకపోతివే, ముఖ్యమంత్రి కాకపోతివే. నువ్వెట్టా ఈరోజు వచ్చి నేను నా సత్యనారాయణ నేను పెట్టినటువంటి మైక్రోసాఫ్ట్ లో చదివి అక్కడ బ్రహ్మాండంగా వృద్ధిలోకి వచ్చానని చెప్పి గబ్బు మాటలు తప్ప, అబద్ధాలు తప్ప, వాస్తవాలు అనేటువంటివి నువ్వు నోటుకుండా రాకపోయా. నీకు రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా మునిశాపం ఉండే, నిజం మాట్లాడితే తల ఒక్కలైపోద్దని చెప్పి. కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి ఆ తలని అబద్ధాలు చెప్పడం తప్ప వేరే పనే లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఏముంది? ఆర్భాటం, ప్రచారం, అబద్ధాలు తప్ప రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు వల్ల ఒరిగింది ఏదన్నా ఉందంటే, చంద్రబాబు నాయుడు దావోస్కి ఎన్నిసార్లు పోయాడు? కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం, జాతీయులు పెట్టి లేపడానికి మీడియా సంస్థలు వాళ్ళకి పోయి ఉన్నవి లేని అన్ని చెప్పడం, రకరకాలుగా అరచేతిలో స్వర్గం చూపించాడు. ఈ రోజు నేను అడుగుతున్నా, ఇదిగో ఇవన్నీ మీకు సంబంధించినటువంటి పత్రికలు రాసినటువంటివే. రాష్ట్రానికి 150 సంస్థలు, ఈనాడులో ప్రధానంగా వచ్చినటువంటి ఆర్టికల్. పాపం ఈనాడు ఎవరన్నా ఉన్నప్పుడు చూసుకుంటే ఏమొచ్చాయనేటువంటిది తెలుస్తుంది. రాష్ట్రానికి 150 సంస్థలు, ఇదైపోయింది. తర్వాత ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్
లాక్హీడ్, ఇది ఎక్కడ మీద కనపడలే. పాపం ఇది కూడా ప్రముఖంగా ప్రచురించారు, ఇది కనపడలే, ఇంతవరకు రాలే. దావోస్ 15,000 కోట్ల రూపాయలు, ఇది కూడా కనపడడం వల్ల 15,000 కోట్ల రూపాయలు ఏమి వచ్చిందనేటువంటిది జరగలే. హై స్పీడ్ రైళ్ల కర్మాగారం, హై స్పీడ్ రైలు కర్మాగారం, మామూలు రైలు కూడా నాయన, హై స్పీడ్ రైలు కర్మాగారం. హైబ్రిడ్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ కి సంబంధించినటువంటి హైబ్రిడ్ క్లౌడ్ వస్తుందని చెప్పి సౌదీ అరామ్కో రాష్ట్రానికి భారీ రిఫైనరీ ఇక్కడికి కృష్ణపట్నంలో ఏర్పాటుకి సౌదీ అరామ్కో రెడీ. కృష్ణపట్నంలో నేను దాదాపుగా 10 సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడ శాసనసభ్యుడిగా. పాపం చంద్రబాబు నాయుడు చెప్పింది ఇంతవరకు రాలే, మళ్ళీ ఇప్పుడేమైనా వద్దాం చూద్దాం. కనీసం రాష్ట్రానికి ఎయిర్ బస్, మామూలు బస్సులు అనుకునేది, విమానం ఇది ఎయిర్ బస్ అంటే. రాష్ట్రానికి ఎయిర్ బస్, ఇవన్నీ ఈనాడు ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా రాసినటువంటి ఆర్టికల్స్. ఇది రాష్ట్రానికి ఎయిర్ బస్ అనేటువంటిది 25/1/2018 ఈనాడు రాసినటువంటి కథనం. రాష్ట్రానికి ఎయిర్ బస్. ఆలీబాబా, వీళ్ళు ఆలీబాబా అరడడం దొంగల అవతరం ఇస్తారు తప్ప ఈ కంపెనీ రాలే. ప్రముఖ వ్యాపార సంస్థ ఆలీబాబా వచ్చేసిందని చెప్పి చంద్రబాబు చెప్పినటువంటిది. మామూలుగా చెప్పడం కూడా ఏం చెప్పండి, భారత్ లో 2వ డేటా సెంటర్ ఏపీలోనే, దీని గురించి చెప్పడం కూడా వచ్చేసింది ఆలీబాబా అని చెప్పి. దానికి సంబంధించినటువంటి దాంట్లో అందరూ వరుస పెట్టి ఆంధ్రాకి ఆలీబాబా, ఆంధ్రాలోనే ఆలీబాబా అంటే మళ్ళీ ఆంధ్రాకి ఆలీబాబా దేనికన్నట్టుగా అయిపోయాడు పరిస్థితి. ప్రతి దగ్గర అదే ఆంధ్రాకి ఆలీబాబా, వరుస పెట్టి ఓదర కొట్టినటువంటి కామెంట్స్ ఇవన్నీ. ప్రకాశం జిల్లాకి జిందాలు, వాళ్ళని ఆ జిందాల్ కంపెనీ వచ్చేటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తీసుకొస్తే ఆ హీరోయిన్ కేసు ఒకటి అడ్డం పెట్టి వాళ్ళని తరిమిస్తుంది. తమకు ఘనకార్యం ఏంటంటే వచ్చినటువంటి దాన్ని స్వార్థ రాజకీయాల కోసం ఏదో ఒక హీరోయిన్ చేత కంప్లైంట్ ఇప్పించి మన వాళ్ళందరినీ కేసులు బుక్ చేస్తే వాళ్ళు పరారి వెళ్ళిపోతారు. ఎందుకు రాగానే మొదలు పెట్టారు వీళ్ళిద్దరు అప్పా కొడుకుని అని చెప్పాను నేను. హ్యాపీగా ఏపీ కంట రేపిద్దరు తిరిగి వస్తారు. అంతకుముందు వచ్చింది హ్యాపీగా ఏపీకి, ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేది కూడా హ్యాపీగా వస్తారు ఏపీకి. అక్కడి నుంచి ఏమి పెట్టుబడి లేకుండా వీళ్ళిద్దరు మాత్రం హ్యాపీగా వస్తారు ఏపీకి. కాబట్టి ఇన్ని రకాలైనటువంటివి ఇచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది, నువ్వు చెప్పినటువంటి వాటిల్లో 2014-2019 మధ్య 5 సార్లు 4 సార్లు నువ్వు పోయావు, ఒకసారి మీ కొడుకు పోయాడు. ఏమన్నా ఇదిగో మేము చెప్పినటువంటి వాటిలో ఈ రోజు నేను చెప్పినటువంటి ఎయిర్ బస్ వచ్చిందా, మీరు సంబంధించినటువంటి దాంట్లో ఏదైనా ఆలీబాబా వచ్చిందా, 1000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చారా, ఏం జరిగిందనేటువంటి చెప్తే ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెట్టారు.